నేను ఒక మేడంది ఒక ఎక్స్పీరియన్స్ విన్నాను. తను వాళ్ళ ఇంట్లో అత్తగారు ఉండేది. ఓకే. తను ఇంకా ఏజ్ అయిపోయింది. బెడ్ రిడన్ అయిపోయిందనమాట. రోజు తనకి షుగర్ చెక్ చేయాలి, బీపీ చెక్ చేయాలి. కోడలు ఉంది కదా, అది ఏం చేసిందంటే చిరాకుగా, వాళ్ళ అత్తగారంటే తనకిష్టం లేదు. ఫుల్ కోపము వాళ్ళ అత్తగారంటే. ఆ తనకి ఎప్పుడు చూసినా అది తీయాలి కదా, బ్లడ్ షుగర్ టెస్ట్ చేసేకి. ఫుల్ గట్టిగా ప్రెస్ చేసేదంట. ఆ బెడ్ రిడన్ అత్త ఉంది కదా, అది ఫుల్ జోరు జోరుగా ఏడ్చేదండి. ఓకేనా. అది అయింది అక్కడ. అక్కను ఆ కర్మ చేసింది కదా. ఫ్లాష్ ఫాస్ట్ ఫార్వర్డ్ ఇప్పుడు ఒక 25 years అయినాక, ఎవరైతే అది కోడలు అత్తగారికి సేమ్ లెఫ్ట్ హ్యాండ్కి తను గట్టిగా పెయిన్ అయ్యేటట్టు తీసేది కదా, తనకే లెఫ్ట్ హ్యాండ్ ఎత్తేకి రాదు. ఇది ఇంత అయిపోయింది, ఇంత కూడా ఎత్తేకి రాదనమాట. రీజన్ ఏమో తెలియట్లేదు. ఫుల్ ఆ తను చీర కట్టుకోవాలన్నా కూడా కష్టము, జడ వేసుకోవాలన్నా కష్టము. మళ్ళీ చూడండి, మనం ఏది చేస్తామో అదే వస్తుంది. మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలన్నమాట. ఈ బర్త్లో మనం ఎవరికైనా హర్ట్ చేశామా, లేదా నేను ఎవరినైనా క్షమించాలా. మీకు ఏ హెల్త్ ఇష్యూ వచ్చినా ఒక పేపర్ తీసుకోవాలంట. పేపర్ పెన్ తీసుకుని ఫస్ట్ ఏం రాయాలి, నాకు ఎవరెవరు హర్ట్ చేశారు, ఇంకా నాకు ఏ బాధ ఉంది, వాళ్ళ పేరన్నీ రాయాలండి. సెకండ్, నేను ఎవరెవరికి హర్ట్ చేశాను. మా ఇన్నర్ ఎప్పుడు చెప్తూ ఉంటుంది ఇది తప్పు అని, కానీ మా ఇన్నర్ని మనము ఆ, నోరు మూసేస్తామన్నమాట, ఒప్పుకోము త్వరగా. కానీ ఎవరైతే ఈ రెండు ఎక్సర్సైజ్ చేసి వాళ్ళందరినీ మీరు క్షమించి వాళ్ళని క్షమాపణ కోరుకుంటే ఎన్నో ఈ జన్మలోనే తగ్గిపోతాయి. ఇంకా తెలియనివి వెనకటి జన్మవి మనకి తెలుసు కదా, ఫర్గివ్నెస్ మెడిటేషన్ ఎలా అడగాలి. సో ఫస్ట్ మనం ఏం రియలైజ్ అవ్వాలి, మన ఈ రోగానికి, మన ఈ నొప్పులకు, మన ఈ కష్టానికి, మన ఈ దుఃఖానికి వేరే ఎవ్వరు కారణం కాదు, నేనే కారణం. నేను చేసిన పాపకర్మాలే కారణం. నేను తీసుకున్న సరికాని జన్మల్లో చేసిన సరికాని పనులే కారణమని ఫస్ట్ గట్టిగా ఒప్పుకోవాలన్నమాట. ఫస్ట్ స్టెప్ ఇదే. ఒప్పుకోకుండా ఇంకా మార్పు రాదు అనమాట. సో అందరూ చెప్దాం, అందరూ వీడియో ఆన్ చేసుకోండి. ఎస్. యా. సో అందరూ ఆన్ చేసుకోండి, దట్స్ ఓకే. యా. ఎస్. సో ఒక 3 times మనం ఇది రిపీట్ చేద్దాం. ఎప్పుడైతే మనం పదే 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 అనుకుంటాం కదా, మనకి ఈజీ అయిపోతుంది. అది గ్రూప్లో చేసినప్పుడు ఇంకా ఈజీగా ఒప్పుకునేస్తాం అనమాట. సో నాతో పాటు చెప్పండి, నా ఈ రోగానికి, నా ఈ కష్టానికి, నా నష్టానికి, నా దుఃఖానికి నేనే కారణం. నేను చేసిన పాపకర్మాలే కారణం, వేరెవ్వరు కాదు. పదే పదే అనుకోవాలి. నా కష్టానికి, నా నష్టానికి, నా దుఃఖానికి, నా ఈ రోగానికి నేనే కారణం. నా జన్మే కారణం. నేను చేసిన సరికాని పనులే కారణం. చూడండి, ఆ చెప్తూ ఉంటేనే కదా ఆ పవర్ మనకు వచ్చేస్తున్నట్టు ఫీల్ అవుతుంది. ఎస్ సార్ నో, అవునా కాదా? చెప్తుంటేనే అదేదో మనకి కనెక్ట్ అవుతున్నట్టు అవుతోంది కదా. ఎస్, ఇంకోసారి చెప్పండి. నా ఈ కష్టానికి, నా ఈ దుఃఖానికి, నా ఈ నొప్పులకు నేనే కారణం. నా జన్మే కారణం. నేను చేసిన సరికాని పనులే కారణం. ఎస్. చూడండి, ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో అన్నీ నా వల్లే జరిగింది, అన్నీ నేనే చేశానని ఎప్పుడు అనుకుంటాం కదా, ఆ పవర్ మన చేతిలో వచ్చేస్తుంది. ఇక ఈ రోజు నుంచి బ్లేమ్ చేయడం ఆపేయండి. మీ పెయిన్స్ ఏదైతే ఉందో, ఆ నొప్పులు ఏదైతే ఇష్యూ ఉందో, హెల్త్ ఇష్యూ ఉందో, దానికి తిట్టడం మానేయండి. దానికి థ్యాంక్స్ అని చెప్తూ ప్రేమగా మీరు మాట్లాడాలి. మీరు మీ చిన్న పాప ఉందనుకోండి, ఎలా మాట్లాడతారు? అలా మాట్లాడాలి. ఓకే, నువ్వు నా లైఫ్లో వచ్చావు, ఏదో నేర్పించకు వచ్చావు,
నేను అది నేర్చుకునే సిద్ధంగా ఉన్నాను. నిన్ను ప్రేమగా నా బాడీ నుంచి, నా లైఫ్ నుంచి రిలీజ్ చేస్తున్నాను అనుకోవాలి. అది మీ నుంచి వెళ్తున్నట్టు ప్రేమగా బాయ్ చెప్పాలి దానికి. అప్పుడే ఏదైనా మీరు ఈజీగా క్లియర్ చేసుకోగలుగుతారు. ఓకే. అండ్ అనుకోవాలి, నా హెల్త్ ఇష్యూ ఏదైతే ఉందో అది నేను ధ్యానం నుంచి క్లియర్ చేసుకుని నేను ఇది ధ్యాన ప్రచారానికి ఉపయోగిస్తాను అనుకోవాలి. అప్పుడు త్వరగా మీకు ఏదైతే ఆ సొల్యూషన్ రిజల్ట్ ఉందో అది త్వరగా వచ్చేస్తుంది అనమాట. ఎప్పుడైతే మన ప్రాబ్లంకి సొల్యూషన్ యూనివర్సల్గా పెట్టేస్తామో అప్పుడు ఇంకా ఈజీగా అయిపోతుంది. ఇంకా ఈరోజు